గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరజోలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ప్రక్రాదనారద పరాశర పుండరీకవ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమభాగవతాన్ స్మరామి. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం. అయితే ఇదంతా కూడా జాతక భాగం. జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ఈ రాశి ఫలాలు ఏమిటాయంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది. ప్రతివాళ్ళు తన పేరును బట్టి నాది ఫలానా రాశి అండి అంటున్నారు. ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాశి కాదు ఒకటి. తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం, జన్మ లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు. 2 ఉంటాయి. ఈ 2 కాక 3వది పోతుందండి. కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన 2 ఉన్నాయి. అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి. ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం. ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం. అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే, జాతకాలు చూడాల్సిందే, దైవాన్ని పూజించాల్సిందే, దైవాన్ని నమ్మాల్సిందే. దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది. ఇందులో లేనిది ఏమీ లేదు. కానీ ఆశ అనేది దొడ్డది, దురాశ. ఆశకి మితమైనటువంటి ఆశ కావాలి. తర్వాత ఎంత సంపాదించినా రోజు తినే ఆహారం కోసం తప్పితే సంపాదించిన మొత్తం మనం తింటామా? లక్షలో కోట్లో సంపాదించాం, అది మొత్తం తింటామా? మనం తినం. కానీ అన్నం అనేది మాత్రం పెట్టే భగవంతుడు పుట్టించిన వాడు ఆహారం పెట్టించే పుట్టాడు అనేది ఒక పద్యం ఉంది. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేతిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే, పనులకెవ్వడు సంగె పరగపాలు, జీవకోట్లను పోషింపనివి కానీ వేరే ఒక దాత లేదయ్య వెతకి చూడ. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. మానవుడు జన్మ ఎత్తిన తర్వాత పుట్టినటువంటి వాడికి ప్రతివాడికి భగవంతుడు ఆహారం ఇచ్చి పుట్టించాడు. ఆహారం లేక మరణించడం అంటూ జరగదు. అయితే ప్రతి పుట్టినవాడికి కూడా ఆహారం ఉంది. కానీ రేపు అనే రోజుకేదో సంపాదించుకోవాలని దురాశతోటి ఎన్నో పాప పనులు చేస్తున్నారు. కడుపులో ఉన్న గర్భంలో ఉన్నటువంటి పసిబిడ్డకు పరుపులేశారా, పక్కలేశారా, పాలిచ్చారా? పుట్టగానే భూమి మీద పడ్డ బిడ్డకి మెత్తటి గుడ్డలు కావాలి, చుట్టూ అటు ఇటు చల్లదనకూడదు, కప్పుకుంటానికి గుడ్డ కావాలి, మెత్తటి పక్క కావాలి. ఇన్ని వేస్తున్నాం. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అట్లాగే పశువులకు కూడా ఆహారం ఆయనే ఇచ్చాడు. పావులకి పాలెవరన్నా పోసారా? ఏ జీవరాశికైనా ఆహారం అనేది భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చే జన్మనిచ్చాడు. కానీ దురాశ వల్ల ఎంతో సంపాదించాలని
చిన్నవాడిని పెద్దవాడు కొట్టి, పెద్దవాడిని ఇంకా పెద్దవాడు కొట్టి, ఇంకా పెద్దవాడిని ఇంకా పెద్దవాడు కొట్టి, ఒక రాజ్యాధిపతి ఇంకో రాజ్యం కాజేయాలని ఇట్లా దురాశతో దుర్మార్గంగా బలం తక్కువ వాడిని బలం ఎక్కువ గలవాడు ఏదో రకంగా వేధించి దురాశ వల్ల ధనాన్ని సంపాదించి హింస పెట్టి బాధలు పడుతూ ఉన్నాం. ఈ హింసకి తక్కువ వాళ్ళందరూ కూడా బాధలు పడుతూ ఉన్నారు. ఆ బాధలు పడేటువంటి బాధల వల్ల వచ్చేటువంటి పాపం ఎవరైతే హింస పెడతారో వాళ్ళకి ఆ బాధలు వస్తాయి. కాబట్టి రకరకాలైన యుద్ధాలు జరుగుతున్నాయి, రకరకాలైన గొడవలు జరుగుతున్నాయి. వీటి వల్ల మనం చాలా బాధలు పడుతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు మనము సత్యధర్మాలకు కట్టుబడదాం, మనం తప్పు చేయకుండా ఉందాం, మన చేతనైన సహాయం కూడా చేద్దాం అని ఎవరికి వాళ్ళు అనుకుంటే ఇంకోళ్ళు మననేం చేయలేరు, భగవంతుడు మనని రక్షిస్తాడు. కాబట్టి ఈ పద్యం అర్థం అది. కారణం ఏంటంటే ఎవరో హింసిస్తున్నారు అనుకునేటప్పుడు మనం హింసకి పోకూడదు, ఏ నోరు లేని జీవరాశిని కూడా హింసించకూడదు. ఈ పద్యం అది అర్థం. అడవి పక్షులకు ఎవరు ఆహారం ఇచ్చారు? అడవిలో ఉన్న పక్షులకు ఎవరన్నా ఆహారం ఇచ్చారా? అడవిలో ఉన్న మృగాలకు ఎవరన్నా ఆహారం పెట్టారా? వనంలో తిరిగేటువంటి వాటికి ఎవరన్నా ఆహారం పెట్టారా? వనచరాదులకు భోజనం, చెట్లకు వాడు నీళ్ళు చేతి పోసే పెద్ద పెద్ద వృక్షాలకి మామిడి పండ్లు, చింతకాయలు, మరి బత్తాయికాయలు, నారింజకాయలు, ఇట్లాంటి కమలాఫలాలు, ఇట్లాంటి పళ్ళు ఒక్కొక్క చెట్టుకు కొన్ని వందలు వస్తున్నాయి. ఆ వృక్షాలకు ఎవరన్నా నీళ్లు పోసారా? మరి స్త్రీల గర్భంలో ఉన్నటువంటి శిశువుని ఎవరన్నా పెంచారా? స్త్రీల గర్భంబున శిశువుని ఎవరు పెంచే? పాములకు ఎవరన్నా పాలు పోసారా? ఇట్లా ప్రతి జీవరాశికి కూడా భగవంతుడు ఆహారం ఇచ్చాడు, బ్రతుకు తెరువునిచ్చాడు అని మనం అర్థం చేసుకొని మనం మన తినటానికి తిండి ఉంటే చాలు. తిన్న తర్వాత సుఖంగా నిద్రపోతాడు. అడుక్కు తినేవాడు ఉన్నాడు, ఎక్కడో అడుక్కుంటాడు, ఒక అరుగు మీద హాయిగా నిద్రపోతాడు. కానీ విపరీతంగా సంపాదిస్తే దొంగలు పడతారు, మన ఎవరన్నా వచ్చి కడతారు, మన దగ్గర కాజేస్తారు. ఇట్లాంటి భయాలు ఎక్కువయ్యి మనిషి ఎప్పుడూ కూడా ఆలోచన పెరిగి, మరి ఆలోచన వల్ల బీపీ పెరిగి హార్ట్ అటాకులు వచ్చి రకరకాల సమస్యలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి దాని నుంచి మనం తప్పించుకుందామనే ఉద్దేశంతో నరసింహ శతకంలో, ఎక్కడ ధర్మపురి నరసింహ శతకంలో చెప్పిన పద్యం ఇది. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. మిథున, కన్యా మిథునయోర్ బుధ. కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. అటువంటి బుధుడు రవితో కలిసి సింహలగ్నంలో ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. కాబట్టి ఈ రవి బాగుండటం చాలా విశేషం. ఈ రవి వల్ల ఎటువంటి పనులైనా కూడా మనకు అవటానికి అవకాశం బాగా ఉంది. నవగ్రహాల మొత్తంలోకి సూర్యుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహం. అందులో సూర్యుడు సింహరాశిలో స్వక్షేత్రంలో, మరి ఈ సూర్యుడు ఉండటం చాలా విశేషం. దానివల్ల మీకు మంచి ఫలితం మాత్రం వస్తుంది. కానీ సూర్యుడు శుక్రుడు తప్పితే మిగతా 6 గ్రహాలు కూడా బాగాలేవు. అయితే అంత మాత్రం చేత పూర్తిగా చెడనుకోవటానికి వీల్లేదు. అయితే మన ప్రవర్తనని బట్టి మాత్రం కొన్ని నష్టాలు జరుగుతాయి. ఎప్పుడు కూడా ప్రతివాళ్ళు ఏమి చేయాలి? పొద్దున్నే లేవాలి. అసలు లెక్క అయితే రాత్రి 12 గంటలకు పడుకొని పొద్దున్న 9 గంటలకు నిద్ర లేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రాత్రి 1 గంటకు పడుకున్నా తెల్లవారుజామున సూర్యుడు ఉదయించక మునుపు నిద్ర లేవాలి. అది బ్రహ్మ ముహూర్తం. కనీసం ఇంట్లో ఏ దేవుడి పటమైనా ఉండాలి. నిద్ర చేసేప్పుడు ఆ పటానికి దండం పెట్టి నమస్కారం చేయాలి. ఇటువంటి అలవాటు ముందు ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి. అట్లాగే అది దేవుడు పటం కాలండి ముందు 2 అరిచేతులు చూసుకోండి. మరి 2 చేతుల్లో మరి లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురు ఉన్నారు. కాబట్టి దాని శ్లోకం చెప్పకపోయినా పర్వాలే. మరి కరాగ్రే వసతి లక్ష్మి, చేతి చివర భాగంలో లక్ష్మి, కర మధ్య సరస్వతి, చేతి మధ్యలో సరస్వతి, చేతి మొదట్లో
పార్వతి ముగ్గురునాట ముగ్గురు అమ్మవార్ల దర్శనం చేసుకున్నట్టు అవుతుంది. రెండు చేతులు చూసుకొని అట్లా పట్టుకొని కళ్ళు తెరిచి ఆ చేతులు కళ్ళగద్దుకొని చేతులు నమస్కారం చేయండి. ఇంట్లో మీరు నిద్ర లేవగానే కనపడేటట్లుగా మీ ఇష్ట దైవం ఫోటో పెట్టుకోండి. ఆ దైవానికి దండం పెట్టండి. తర్వాత మీకు చేయవలసింది ఏమిటి అంటే శుక్రుడు, తర్వాత రవి తప్పితే మిగతా గ్రహాలు బాగాలేవు. ఇన్ని గ్రహాలకి జపం చేయించుకోక తప్పదు. మరి బుధుడికి 17,000, రవికి 6,000, తర్వాత శుక్రుడికి 20,000, 26,000 అంటే 94,000 సంఖ్య ఈ గ్రహాలకు వస్తుంది జపం. ఈ 94,000 గ్రహాలకు జపం చేయించుకొని శనికి 19,000 జపం, నల్ల నువ్వులు దానం. మరి రాహువుకి 18,000 జపం, మినుగులు దానం. గురువుకి 16,000 జపం, శనగలు దానం. కుదురికి 7,000 జపం, కందులు దానం. తర్వాత బుధుడికి 17,000 జపం, పెసలు దానం. కేతువుకి 7,000 జపం, ఉలవలు దానం చేయాలి. అయితే ఈ గ్రహాలన్నిటికీ కూడా పూర్తిగా విషమంగా ఉన్న గ్రహాలు. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ద్వాదశం, అష్టమం అంటే 8, ద్వాదశం అంటే 12, జన్మం అంటే 1, ద్వాదశాష్టమ జన్మస్థం, ద్వితీయం. ఈ 3 రాసుల్లో ఎక్కడైనా సరే శని కానీ కుజుడు కానీ మరి కుజుడు కానీ ఉన్నట్లయితే చాలా కష్టాలు వస్తాయి. బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల గురు కుజులు బాగా పూర్తిగా ఎగనిస్ట్గా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రహాలకి జపాలు చేయించుకోవాలి, దానాలు ఇవ్వాలి. అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు. యాక్సిడెంట్ అవ్వడానికి కూడా పూర్తిగా అవకాశాలు ఉంటాయి. అవసరమైన పని అయితేనే చేయండి. ఏదో సరదాగా బజార్లకు పోవటం, ఏదో ఎవరితో కలిసిపోవటం, విహారయాత్రలకు పోవటం, ఇట్లాంటి పనులు చేయొద్దు. ప్రతి అడుగు కూడా ఆచితూచి ఆలోచించి అడుగు వేయాలి. ప్రతి పని కూడా బాగా ఆలోచించి చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ప్రతిరోజు కూడా శివాలయం వెళ్ళి ప్రదక్షిణ చేయండి. ఈ గ్రహాలకి ఈ దానాలు ఇవ్వండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.